అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి ఒక్క మెతుకు ముట్టుకుంటే చాలు. నేను చెప్పిన ఈ 3 ఉదాహరణలు చాలు వెంకట్రామరెడ్డి గుణమేందో తెలుసుకోవడానికి. నిజానికి ఆయన ఎంపీగా పోటీ చేస్తా అని ఆయన దరఖాస్తు చేయలే. నేను పోయిన ఆయన ఇంటికి, వెంకట్రామరెడ్డి గారు మీరు ఎంపీగా పోటీ చేయాలని చింత ప్రభాకర్ గారు, కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన ఇంటికి పోయి నువ్వైతే జిల్లాలో సేవ చేసినావు, మా జిల్లాకు ఒక కలెక్టర్ గా ఐఏఎస్ అధికారిగా ఢిల్లీలో కొట్లాడగలుగుతావు, మా సంగారెడ్డికి నిధులు చేయగలుగుతావు, రా నువ్వు పోటీ చేయని చెప్పి ఆయన తీసుకొచ్చి ఇలా మేం పోటీలో పెట్టాం. అంటే మీరు ఆలోచించండి, ఒక మంచి అధికారి, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మన ఎంపీగా గెలవడం ద్వారా మనకు మేలైతుందనేటువంటి విషయాన్ని ఇవాళ మీరు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. बीजेपी संगत చూసినాం, बीजेपी कैंडिडेट संगत చూసినాం. अब वो छोटे मियाँ का भी देखना है ना. वो छोटे मियाँ क्या बोल रहा है, बहुत बात कर रहा. बड़े भाई आगे तुम्हारा दुआ होना. बोले तो क्या बोल रहे तुम, आगे भी बीजेपी जीतता, आगे भी प्रधानमंत्री आप ही बनते, आगे भी आपका आशीर्वाद रहना. तुम कांग्रेस के सीएम होके आगे भी तुम्हारा आशीर्वाद कहां से पूछ रहा, क्यों पूछ रहा. बोले तो अंदर से आप मिल गए बीजेपी से, अंदर से आप बीजेपी से मिला हुआ है. कांग्रेस बीजेपी दोनों मिला हुआ है. इस वास्ते अदानी से जाके गला मिल रहा, इस वास्ते ये बड़े भाई बोल के पुकारना शुरू करा. ये बात हमारे मुसलमान भाइयों बहनों आप लोग समझना चाहिए. इस वास्ते आज बहुत जगह पे एक वीक कैंडिडेट को रख रहा. संगारेड्डी में जो कांग्रेस कैंडिडेट है वो तो 3rd प्लेस में है. वो कोई एक सरपंच, मामूली सरपंच को लगा के वो बीजेपी को मदद करना चाह रहा. करीमनगर में आज तक कांग्रेस कैंडिडेट डिक्लेयर नहीं हुआ, वहां भी बीजेपी को मदद करना चाह रहा. ऐसा सिकंदराबाद में, मलकाजगिरी में, चेवेल्ला में, ऐसा बहुत सारे जगह इन्हें बीजेपी को मदद करने के लिए एक वीक कैंडिडेट को लगा रहा. हमारे मुसलमान भाइयों आप समझना चाहिए, ये केसीआर साहब ने एक सेक्युलर लीडर है. हिंदू मुसलमान दोनों को 2 आंख समझ के आगे चलने वाला लीडर केसीआर है. हम कभी भी मिलने वाले नहीं हैं. ये बात आप लोग, एक सेक्युलर लीडर है, एक सेक्युलर पार्टी है बीआरएस पार्टी. ये आप लोग चर्चा करना. अगर से कांग्रेस को वोट डाले वो मोरी में डाला जैसा होता, कांग्रेस को वोट डाले वो बीजेपी को फायदा हो सकता. अगर से बीजेपी को हराना है आप वेंकटरामरेड्डी साहब के कार के निशान पे वोट देना चाहिए. ये बड़े भाई संगति రేవంత్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ గ్యారెంటీలను ఊదరగొట్టిండు. బాండ్ పేపర్లు వంచిండు కొడుకులు, నోటరీ డాక్యుమెంట్లు వంచిండు, అసెంబ్లీలో చట్టబద్ధ చేస్తాము అన్నారు. ఇది రేవంత్ రెడ్డి మాట కాదు, ఇది రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ అని నమ్మబలికిండ్రు. వెనకటికేదో ఉంటుంది చూడు, నమ్మి నాన్న వస్తే పుచ్చులైనాయట. ఈ కాంగ్రెస్ వాళ్లకు నమ్మి ఓట్లేస్తే 4 నెలలనే అభాసు పాలైపోయింది, నవ్వుల పాలైపోయింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క చేసినారే, రైతులకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, మహిళలకు మోసం, విద్యార్థులకు మోసం, పేదలకు మోసం. అందరి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎవరికన్నా వీళ్ళు 100 రోజుల్లో ఉద్ధరిస్తారని ఓట్లేస్తే వీళ్ళ అన్ని ఉద్ధర మాటలని తెలిపోయింది. వీళ్ళు ఉద్ధరించుడు కాదు, కాంగ్రెస్ అన్ని ఉద్ధర మాటలు అని చెప్పి ఇలా 4 నెలల్లోనే తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ఇవాళ ఏమంటాడు, జిల్లాలట ఎక్కువైనాయట. అరే సంగారెడ్డి జిల్లా చేసింది కేసీఆర్ కాదా? जिला का नाम था मेरठ, संगारेड्डी नाम खुद नहीं है. కానీ కేసీఆర్ గారు వచ్చినాక ఈ సంగారెడ్డిని జిల్లా చేసి ఈ ప్రజల ఆకాంక్షని నెరవేర్చిండు కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, జిల్లాలట కమ్మి చేస్తారట, జిల్లాలు తీసేస్తారట. అంటే సంగారెడ్డి బిక్తావేం, తీసేస్తావేం? సంగారెడ్డి జిల్లా ఉండాలనా పోవాలనా? ఉండాలంటే కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొట్టాలి. ఏమంటుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ చిహ్నం మారుస్తారట, జిల్లాలు మారుస్తారట, కేసీఆర్ చేసిన మంచి పనులు లేకుండా నామరూపాలు మారుస్తారట. అంటే ఇవాళ నువ్వు మా జిల్లా తీసేస్తా అంటే మా సంగారెడ్డి ప్రజలు ఇంకా నీకు ఓటేయాలనా? तुम क्या करे बोल के डालना है आपको.
ఒక్క పనున్న చేసిండాన్ని అంటున్నా. ఎన్నికలప్పుడు మాటలు కోటలు దాటినాయి, గెలిచి గద్దెనెక్కితే చేతలు గడప దాటని कांग्रेस पार्टी। एक एक देखेंगे, मैं दिखाता हूं। पहले डालो भाई, 2 लाख रुपए का डालो। బాబు 2 లక్షల రుణమాఫీ అయ్యి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎంత ముద్దుగా చెప్పిండే, డిసెంబర్ 9 నాడే మాఫీ చేస్తారట. డిసెంబర్ 9 వాయ, జనవరి 9 వాయ, ఫిబ్రవరి 9 వాయ, మార్చి 9 వాయ, ఏప్రిల్ 9 వాయ. 4 నెలలైనా ఒక్కరికన్నా రుణమాఫీ అయిందా? ఒక్కరికన్నా అయిందా? మరి ఇక కుల్లం కుల్లా गांव में जाके बोलो, రుణమాఫీ అయిన వాళ్ళంతా కాంగ్రెస్ కేయింది, కానోళ్ళంతా కారు గుర్తుకేయింది. అయిపోయి కుల్లా, ఇంకా చెప్పేదే నువ్వుకే. నెక్స్ట్, వరి కనీస మద్దతు ధరకు మించి 2500కు క్వింటాల్ ఒత్తుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మొక్కజొన్న గిట్టుబాటు ధర రాక రైతులు చనిపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2200 రూపాయలకు మొక్కజొన్న, వడ్లకు 2500 ఇస్తాడు, మక్కలకు 2200 ఇస్తాడు. వస్తున్నాయి ఏకనన్నా? నిన్న పేపర్లో చదివినాం, 1560 రూపాయల క్వింటల్ వడ్లు అమ్ముకుంటున్నారు. మద్దతు ధర 2203 రూపాయలు. ఎంఎస్పీ మీద 500 ఇస్తాడు. ఎంఎస్పీ వస్తలేదు, మద్దతు ధరనే వస్తలేదు. మక్కలకు బోనస్ దేవుడు ఎరుగు మాటలు చెప్పిండు. ఇవాళ ఓట్లు వేసుకొని గద్దెనెక్కినాక మరిసిండు రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్నా, సంగారెడ్డి జిల్లాలో ఎక్కడైనా వడ్లకు మక్కలకు బోనస్ వస్తుందా? వస్తుందా? మరి రాలేదంటే ఈ కాంగ్రెస్ వాళ్లకు ఓటుతో గుణపాఠం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నెక్స్ట్, వ్యవసాయ పన్నులు మొదలయ్యే ముందల్లే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వచ్చినాయా 15,000 వచ్చినాయా? మరి రాగానే వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే 15,000 ఇస్తానని నమ్మబలికిండు. నమ్మి రైతులు ఓట్లేస్తే ఆ రైతుల గుండెల మీద దన్నిండి రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఉండగా రైతులకు 10,000 రైతు బంధు ఇస్తా అంటే ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, మద్దతు ధరకు పండిన ప్రతి గింజ కొన్నడు. కేసీఆర్ రైతుల కోసం చెరువులు బాగు చేసిండు, చెక్ డ్యాములు కట్టిండు, ప్రాజెక్టులు కట్టిండు, నీళ్లు ఇచ్చిండు. 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు బండే తెలంగాణను కేసీఆర్ తయారు చేసిండు. ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి? రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేసిండా? నేను ఈ సంగారెడ్డి నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి, నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటన్న రైతులకు అమలు చేశావా? నేను బహిరంగ చర్చకు సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. ఒక్కటి చేసిండా? ఏం చెప్పిండు రైతులకు? 15,000 రైతు బంధు మోసం, 2 లక్షల రుణమాఫీ, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, 24 గంటల కరెంటు, వడ్లకు 500 బోనస్, మక్కలకు 500 బోనస్. అంతా మోసం. ఏమంటారు ఈ సొంటోళ్ళను? ఏమంటారు? మరి ఇలా కోటేద్దామా? కేసీఆర్ ఏమో ఓట్లప్పుడు చెప్పినవి చేసిండు, ఎలక్షన్ లో మాట ఇయ్యకపోయినా రైతు బంధు ఇచ్చిండు, ఎలక్షన్ లో మాట ఇయ్యకపోయినా రైతు బీమా ఇచ్చిండు. వీళ్ళేమో ఓట్లప్పుడు వంగి వంగి దండాలు పెట్టిండ్రు, బాండ్ పేపర్లు వంచిండ్రు, నమ్మబలికిండ్రు. గెలిచినాక ఇవాళ గుండెల మీద దన్నిన ఈ కాంగ్రెస్ కు ఓటుతో పోటు పడవలసినటువంటి అవసరం ఉంది ఈరోజు. నెక్స్ట్, ఇంకా ఆయన దగ్గర నగదు ఉంటేనేమో బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు, అవునా?
అందుకే మా అక్కల కష్టాలు చూసి